Yeah, bring you up. Yeah, come on. ఎస్కాన్స్ టెక్ తెలుగు ఛానల్కి మీకు స్వాగతం. సో ఈరోజు నేను తెచ్చాను ఒక వీడియో, అది జియో పైన అన్నమాట. సో ఫైనలీ జియో పైన ఒక వీడియో వచ్చేసింది. సో జియో నిన్న ప్లాన్స్ లాంచ్ చేసింది అన్నమాట, ధన్ ధనాధన్ ఆఫర్స్ అని. సో కొత్త ప్లాన్స్, సో 3 కొత్త ప్లాన్స్ లాంచ్ చేసింది. సో దాని గురించి డీటెయిల్ అనమాట. సో అంతకుముందు మీరు ఎస్కాన్స్ టెక్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయింది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ సబ్స్క్రైబర్స్ 202 అని ఉన్నారు. సో దాన్ని క్లిక్ చేయండి, మీరు సబ్స్క్రైబ్ అయిపోతారు. సో దాంతోపాటు దాని పక్కనే ఒక గంట ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. మీకు కొత్త వీడియోస్ రాగానే గ్యారంటీ నోటిఫికేషన్ లభిస్తుంది. సో లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. సో జియో ధన్ ధనాధన్ ఆఫర్ మళ్ళీ వచ్చేసింది అనమాట. సో సమ్మర్ సర్ప్రైజ్ ఆఫర్ అయిపోవచ్చింది, అంటే ఈ నెలకి అయిపోతుంది చాలామందికి. జూలై 15కి అన్ని ఆఫర్స్ అయిపోతాయి, సమ్మర్ ఆఫర్. సో దానికోసం కొత్త ప్లాన్ తెచ్చింది జియో, దాని పేరే జియో ధన్ ధనాధన్ అని ఒక ఆఫర్ అనమాట. సో దీంట్లో మీకు కొత్తగా 3 ప్లాన్స్ తెచ్చారనమాట. సో ఆ 3 ప్లాన్స్ 3 months కోసం తెచ్చారనమాట, అంటే ఆల్ అన్లిమిటెడ్ అట్ 3 months అని ఇచ్చారు. సో ఇక్కడ మెయిన్గా చెప్పాలంటే ఇక్కడ చూడొచ్చు మీరు. సో ఫస్ట్ ప్లాన్ వచ్చి 309 రూపీస్, సో ఇంకోటి వచ్చి 399 రూపీస్, సో ఇంకోటి వచ్చి 349 రూపీస్, ప్లస్ ఇంకోటి వచ్చి 509 రూపీస్. అంటే మొత్తం చూసుకుంటే సో ఫస్ట్ మనకి దీంట్లో వచ్చేది 309 రూపీస్ అండ్ 509 రూపీస్ అనమాట. సో ఇవి 2 ప్లాన్లు మీకు వేసుకుంటే, ఇప్పుడు ఇంతకుముందు అయితే మీకు దీంట్లో డైలీ 1 GB వస్తుంది, అది 28 days వరకు. బట్ ఇప్పుడు మీరు ఒకసారి రీఛార్జ్ చేస్తే 309 రూపీస్ లేదా 509 రూపీస్కి మీరు రీఛార్జ్ చేస్తే డైలీ 1 GB మీకు లభిస్తుంది. సేమ్ బెనిఫిట్స్ మీకు లభిస్తాయి, వాయిస్ అండ్ SMS అండ్ ఇంకా యాప్స్ లాంటివి. కాకపోతే వ్యాలిడిటీ పెరుగుతుంది అనమాట. సో ఇంతకుముందు వచ్చి మీకు 28 days ఉండేది, బట్ ఇప్పుడు వ్యాలిడిటీ వచ్చి 56 days చేశారనమాట. సో ఇవి రెండిట్లో ఏదైనా మీరు వేసుకోవచ్చు. సో 56 days మీకు వ్యాలిడిటీ లభిస్తుంది. సో అదన్నమాట మ్యాటర్. సో మీకు 309 వేసుకుంటే 56 days వ్యాలిడిటీతో డైలీ 1 GB డేటా లభిస్తుంది. సో ఇక 509 వేసుకుంటే మీకు 56 వ్యాలిడిటీ, సారీ. సో 509 వేసుకుంటే మీకు 56 days వ్యాలిడిటీతో పాటు డైలీ 2 GB డేటా లభిస్తుంది. ప్లస్ మిగతా అన్నీ సేమ్, ఫ్రీ SMS, ఫ్రీ కాల్స్ అన్నీ వస్తాయి. సో ఇవి 2 ప్లాన్స్ ఈ విధంగా ఉన్నాయన్నమాట. సో ఇంకొంటే 399 రూపీస్కి మీరు రీఛార్జ్ చేసుకుంటే ధన్ ధనాధన్ ఆఫర్ మీకు లభిస్తుంది ఇప్పుడు. సో 399కి. సో దీని వ్యాలిడిటీ మీకు దీంట్లో 84 days ఇస్తున్నారు ఇప్పుడు, సేమ్ యాజ్ పాత ఆఫర్ లాగే. సో సేమ్ మీకు డైలీ 1 GB లభిస్తుంది అండ్ 84 days వ్యాలిడిటీ అనమాట. సో మీరు 399 కావాలంటే వేసుకోవచ్చు, 309 కావాలంటే వేసుకోవచ్చు, 509 కావాలంటే వేసుకోవచ్చు. సో డిఫరెంట్ వ్యాలిడిటీస్, టైం డిఫరెంట్ అనమాట. సో ఎక్కువగా వచ్చే వ్యాలిడిటీ మాత్రం మనకి 399కి ఉందన్నమాట. సో 84 days వ్యాలిడిటీ విత్ డైలీ 1 GB డేటా లిమిట్. సో కావాలంటే మీరు వేసుకోవచ్చు ఇది. సో ఇంకో ప్లాన్ కూడా ఉంది 349 అని. సో ఈ ప్లాన్తో మీకు 20 GB లభిస్తుంది అన్నమాట, ఇంటర్నెట్ 4Gది. సో ఇది మీకు వ్యాలిడిటీ వచ్చి 56 days వస్తుంది. సో 56 days వరకు మీరు 20 GB యూజ్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీకు 20 GB అయిపోతే ఆపై స్పీడ్ మాత్రం మీకు 128 kbpsకి పడిపోతుంది. సో సేమ్ యాజ్ పైన చెప్పిన 309 అండ్ 509 ఆఫర్స్ కూడా సేమ్ వర్తిస్తుంది. కాకపోతే దాంట్లో డైలీ మీకు లభిస్తుంది కాబట్టి 1 GB 2 GB సో మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఇవన్నమాట మెయిన్ ఆఫర్స్. సో వీటిలో మీకు ఏది కావాలంటే అవి వేసుకోవచ్చు. సో చూడడానికి చాలా బాగున్నాయి ఆఫర్స్, సేమ్ యాజ్ సమ్మర్ సర్ప్రైజ్ ఆఫర్ లాగే. డైలీ 1 GB కావాలంటే 1 GB వేసుకోవచ్చు, వద్దంటే 2 GB ప్లాన్ కూడా తీసుకోవచ్చు. సో నాకు దీంట్లో బాగా నచ్చింది వచ్చి 509 ప్లాన్ బాగా నచ్చింది. అంటే 509 రూపాయలకి రీఛార్జ్ చేసుకుంటే మీకు డైలీ 2 GB లభిస్తుంది. వాటితో పాటు ఫ్రీ SMS, ఫ్రీ కాల్స్ అండ్ ఫ్రీ యాప్ సబ్స్క్రిప్షన్ లాంటివి లభిస్తాయి. వద్దు మీకు 1 GB కావాలంటే 309 అంటే 309 రూపాయలు రీఛార్జ్ చేసుకుంటే
మీకు డైలీ 1 జీబీతో పాటు మిగతా ప్లాన్స్ అన్నీ ఫ్రీగా లభిస్తాయి, అంటే SMS కాల్స్ అన్నీ. సో సేమ్ అలాగే 349 అంటే ఇంకా తక్కువ అనమాట. ఇందులో మీకు 20 జీబీ లభిస్తుంది, అన్లిమిటెడ్ ఏం లేదు దీంట్లో. సో 20 జీబీ మీరు 56 డేస్ వరకు యూజ్ చేసుకోవచ్చు. సో 20 జీబీ అయిపోతే మీకు 128 kbpsకి పడిపోతుంది నెట్ స్పీడ్. సో ఇదన్నమాట ఆఫర్స్ జియోవి. సో ఏది కావాలంటే అది వేసుకోండి మీరు. సో నా సజెషన్ వచ్చి 509 వేసుకుంటే బెటర్, డైలీ 2 జీబీ లభిస్తుంది. సో ఆఫర్స్ ఇవన్నమాట, మీరు రీఛార్జ్ చేసుకోండి మీ ప్లాన్ అయిపోయింటే ఎక్స్పైర్. సో కాకపోతే వెయిట్ చేయండి, అయిపోయిన తర్వాత వేసుకోండి. సో దట్స్ ఇట్. సో మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి SKH Tech తెలుగు ఛానల్ని మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం. సో నా పేరు SK హుసేన్, SKH Tech తెలుగు ఛానల్ నుంచి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు టాటా, బాయ్, సీ యూ.